కథ పేరు రేసిస్ట్. ఈ కథ మార్చి 2023 సారంగ్ వెబ్ మ్యాగజైన్లో వచ్చింది. అరే, నేనేమన్నానండి, అంత సీరియస్ అవుతారు ఎందుకు? సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు. చెప్పాను కదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి అంతే. మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు. మేడం, మనం చిన్నప్పుడు భాష నేర్చుకుంటూ నామవాచకాలు సర్వనామాలు అంటూ నేర్చుకున్నాం. ప్రతిసారి పేరు చెప్పక్కర్లేకుండా సర్వనామాల్ని వాడతాం. నేను అదే చేశాను ఇప్పుడు. అందులో అంత తప్పేముంది? తప్పొప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. నా విషయం వచ్చినప్పుడు మాత్రం ఆవిడ ఆమె అంటూ చెప్పకండి. మొదట్లోనే ఈ విషయం ఆఫీస్లో అందరికీ చెప్పాను. మరి ఇంకా మాట్లాడేది ఏం లేదన్నట్టు తన సీట్లో కూర్చుంది మల్లిక. ఆఫీస్లో అందరం లంచ్ రూమ్లోంచి వస్తుంటే జరిగింది ఆ సంభాషణ. మల్లిక అందరితో స్నేహంగా ఉంటుంది, కానీ ఎవరు మాట్లాడేందుకు సమయం సందర్భం కాదు ఇది. సుజిత్ ముఖం రంగులు మారిపోయింది. రహస్యం ఏదీ లేదన్నట్టు నిర్భయంగా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను అంత కాని మాట ఏమన్నానని? ఆడవాళ్ళని ఆమె అనో ఆవిడనో అంటాం. పేరుతోనే పిలవాలని ఈవిడ కండిషన్ ఏమిటో. పైగా ఇంగ్లీష్లో చక్కగా దే అని వాడకం ఉంది, తెలుసుగా అంటుంది. ఈవిడ చదివిందండి కాన్వెంట్ చదువులు. మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అసలే రాదు. అసలైనా నాకు అర్థం కాదు. పెద్ద విషయం ఏదో ఉందన్నట్టుంది. మీకు ఎవరికైనా అర్థమైందా? సీరియస్గా ఉన్న వాతావరణంలో అతని మాటల్లోని ధ్వనికి శబ్దం లేకుండా నవ్వులు కనిపించాయి అందరి ముఖాల్లోనూ. అందరూ మల్లిక వైపు యథాలాపంగా చూసినట్టు చూసి తల తిప్పుకుంటున్నారు. సుజిత్ ఆఫీస్లో అందరికీ అడిగినా అడగకపోయినా సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అతనికున్న ముక్కు మీద కోపం మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందుల్లో పెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా మూడ్ మారిపోయే సుజిత్ ఇన్నేళ్లుగా చూసిన నాకే కొత్తగా అనిపిస్తాడు. మల్లికతో అందరికంటే స్నేహంగా మసులుతాడు. అంతలోనే ఇలా మాట్లాడాడంటే నమ్మశక్యం కాదు. మల్లిక మాత్రం కంప్యూటర్లో తలదూర్చి సీరియస్గా పనిచేసుకుంది. 1 గంట ముందుగానే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. తను ఇన్నేళ్లుగా పనిచేసిన అర్బన్ బ్రాంచీల్లో ఇలాంటి తలనొప్పి ఇప్పుడు ఎదురవలేదేమో. చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనుషుల ధోరణి మారకపోవడంతో ఈరోజు బర్స్ట్ అయి ఉంటుంది. చేరిన మొదట్లోనే తన పేరుతో మాత్రమే పిలవమని చెప్పింది. ఆ కండిషన్ కొత్తగా అనిపించినా ఎవరు ఏమీ అనుకోలేదు. ఎప్పుడు ట్రౌజర్స్ టాప్స్తోనే కనిపిస్తుంది. అనవసరంగా బిడియపట్టం లాంటివి తనలో అస్సలు కనిపించదు. ఇన్నేళ్లు పెద్ద పెద్ద సిటీల్లో చేసి వచ్చింది, అందుకని కాస్త భిన్నంగా ఉంటుందని అనుకున్నారు. అందరితో కలిసిపోయే మల్లిక పట్ల ఎవరికీ వ్యతిరేకత కలగలేదు. సుజిత్ కూడా ఎప్పట్లాగే తన పని తను చేసుకుని తొందరగానే ఆఫీస్ వదిలేశాడు. రాత్రి భోజనాల దగ్గర ఎప్పట్లా అమ్మతో పాటు అందరం కూర్చున్నాం. సాయంకాలం మనుకి తనకి మధ్య జరిగిన విషయాన్ని అమ్మ కదిపింది. అమ్మ మాటలకి సాయంకాలం జరిగిందంతా చక్కగా దృశ్యమానం అయ్యేలా చెప్పాడు మను. నానమ్మ, నువ్వు రేసిస్ట్. మనోజ్ హోంవర్క్ ముగించి ఆటలకి బయలుదేరుతున్న వాడల్లా వంటింటి వైపు నుంచి వినపడుతున్న మాటలకి పరిగెత్తుకొచ్చాడు. అమ్మకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. రేసిస్ట్ ఏమిట్రా అంది. ఆవిడ మరీ చదువుకుందేం కాదు. రోజు న్యూస్ పేపర్ చదువుతుంది. చిన్నప్పుడు హై స్కూల్లో చరిత్ర పాఠాలు చదువుకుంది. జాతుల మధ్య యుద్ధాల గురించి చదువుకుంది. ఇంతకీ తనంత కూడని మాట ఏమందని మనవాడు అంత మాట అనేసాడు? ఆవిడకి అర్థం కాలేదు. వీధి గుమ్మల్లోంచి స్నేహితుడికి ఏక విని, వచ్చాక చెప్తాను నానమ్మా అంటూ క్రికెట్ బ్యాట్ పట్టుకుని పరిగెత్తాడు. పెరట్లో ముగ్గేసిన మంగతో ఇందాక చెప్పిన మాటనే ఆవిడ మళ్ళీ చెప్పింది. నీ కూతురికి మొన్న చూసిన ఆ పొట్టి పిల్లాడి సంబంధం ఖాయం చేసేయండి. నీ కూతురు ఓ పిసర పొడిగే అంటున్నావు. ఇది మాత్రం నల్లని నలుపు కాదు. ఏడాదిగా చూస్తున్నావు, ఒక్క సంబంధం కుదరలేదు. ఈ పిల్లాడు పుట్టయితే మిగిలిన వాళ్ళలాగా పిల్ల రంగు గురించి నసపెట్టలేదు. శుభ్రంగా సంపాదించుకుంటున్నాడు. బుద్ధిమంతుడు అంటున్నావు. పిల్లది 10 పాస్ అయి రెడీమేడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తోందని ఇష్టపడుతున్నాడు అంటున్నావు. అయితే నువ్వు నానమ్మని రేసిస్ట్ అన్నావా? మను సమాధానం కోసం చూశాను. అవును నాన్న, ఎవరి గురించైనా అలా తక్కువ చేసినట్టు మాట్లాడితే అది రేసిజం అవుతుందని మా టీచర్ చెప్పారు. పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, లావు, సన్నం అంటూ ఎదుటి వాళ్ళలో కనిపించే శారీరక లక్షణాన్నో మరి ఏవైనా విషయాన్నో గురించి అలా ఎత్తి చూపి మాట్లాడకూడదని, అది నేరమని చెప్పారు. అలా పొట్టి పిల్లనో నల్ల పిల్లాడనో అన్నంత మాత్రాన రేసిస్టులు అయిపోర్రా? అవుతారు నాన్న. కావాలంటే మా భవానీ టీచర్ని అడుగు. ఆ పదానికి చాలా అర్థం ఉందని చెప్పారు. టీచర్ మాటల్ని సమర్థిస్తూ మళ్ళీ గట్టిగా చెప్పాడు. అయితే మాటలకి ఇలాంటి తీవ్రమైన అర్థాలు కనిపెడుతున్నారన్నమాట. మనుతో ఇలా అన్నాను, కానీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వోక్ కల్చర్ గురించి వింటూనే ఉన్నాను. ఏమో రర్రా, వాడన్నమాట నాకు అర్థం కాలేదు.
రేస్ అంటే జాతి అని, ఒక జాతిని కించపరిచేట్టు మరో జాతి వాళ్ళు ప్రవర్తించడం నేరం అని తెలుసు. అలాంటి వాళ్ళని రేసిస్ట్ అంటారనుకుంటాను. ఇప్పుడు రేసిస్ట్ అంటే అర్థం మారిపోయింది ఏమిటి? నిన్న కాక మొన్న జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని, ఆ దురదృష్టవంతుడి ఆకర్షణల్ని వార్తల్లో, వీడియోల్లో చూసింది. జాతి, రంగు, మతం, ప్రాంతం భేదాలు లేకుండా వెల్లువెత్తిన చైతన్యంతో ప్రపంచం అంతా నిరసించడాన్ని చూసింది. ఆవిడ తరం వాళ్ళు రేసిజం ఒక్క జాతుల మధ్య వైరం గురించి అనుకోవడంలో తప్పులేదు. వాళ్ళ కాలానికి మనుషుల మధ్య వ్యత్యాసాల పట్ల అవహేళనలు, ఆక్షేపణలు లేవని కాదు, కానీ ఇలాంటి వ్యతిరేకతలు తెలియవు. ఎన్ని శతాబ్దాల క్రితంది జాతి విద్వేషం ఈ కాలానికి గాఢంగా మనగలుగుతూనే ఉంది. నానమ్మ, ఇందాక నిన్న అలా అన్నందుకు కారణం చెప్తాను కదా, దానికి తగ్గట్టే సాయంకాలం క్రికెట్ ఆడుతుంటే ఇద్దరు గొడవ పడ్డారు. ఓడిపోయిన టీంలో శ్రావణ్ గెలిచిన టీంలో వాళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడాడు. మీకు చదువులు రావలేరా, కనీసం ఆటలన్నా ఆడుకుని బతకొచ్చులే అన్నాడు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు పిచ్చిగా మాట్లాడారు. ఒకళ్ళని ఒకళ్ళు కులం పేరుతో, మతం పేరుతో తిట్టుకున్నారు. అందరం స్నేహితులమే. ఈరోజు మాత్రం చాలా గొడవ అయిపోయింది. రేసిస్ట్ అన్న పదం వివక్షపూరితంగా మాట్లాడిన ఎవరికైనా వర్తిస్తున్నానమ్మా. నువ్వు అంబేద్కర్ గురించి చదువుకుని ఉంటావు. ఆయన కులం, మతం పేరుతో జరిగే వివక్ష మీద ఎంత పోరాటం చేశారు. ఇప్పటికే అవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఎటువంటి వివక్ష ఎదురైనా పోరాడాల్సిందే. అదే మా భవానీ టీచర్ చెప్పారు. మను వివరణకి అమ్మ నవ్వేసింది. బాగా చెప్పేవరా, కానీ నేను వాళ్ళ రంగునో ఎత్తునో వెక్కిరించట్లేదు. సలహా అడిగిందని మంగ చెప్పిన ఆనవాళ్ళని బట్టి చెప్పాను. అవునమ్మా, ఇప్పుడు ప్రతి విషయానికి అది చిన్నదైనా పెద్దదైనా పోరాటదారి పడుతున్నారు. అసలు ఒక విషయం చిన్నదో పెద్దదో నిర్ణయించడం కూడా ప్రశ్నే. వ్యక్తుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం లేకపోవడం వల్లే మరింత సెన్సిటివ్ అయిపోతున్నారు. గతంలో జరిగిన పోరాటాలు భవిష్యత్ తరాలకి పూర్తి భద్రతని ఇవ్వలేవు. కాలం, మనుషులు మారినా సంకుచితత్వాలు ఎప్పుడూ ఉంటాయి. కొన్ని పోరాటాలు, విప్లవాలు, త్యాగాలు కొంతకాలం కార్చిచ్చులా నడిచి చైతన్యం అంతా అంతలోనే కనుమరుగైపోతుంది. అదంతా మరుపులోకి జారిపోతూ ఆ మంట పూర్తిగా ఆరినట్టు అనిపించినా అంతలోనే మరో కోణంలో మరో రకమైన హింసా విద్వేషం, దీన్ని నిత్యాగ్నిహోత్రంలా రగిల్చే శక్తులు ఎప్పుడూ అన్ని సమాజాల్లోనూ ఉంటూనే ఉంటాయి. అందుకని వాటిని అంతే తీవ్రంగా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు వాదన. నా మాటల్ని అమ్మ శ్రద్ధగా వింది. మనుకి నా మాటల సారాంశం అర్థమయ్యే ఉంటుంది. అలవాటుగా రాత్రి భోజనాలు ముగించాక పాత హిందీ సినిమా పాటల్ని విశ్లేషిస్తూ అన్ను కపూర్ అందిస్తున్న గోల్డెన్ ఇరా ముందు కూర్చున్నాను. మనసు మాత్రం ఇక్కడ లేదు. వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలుంటాయి. వాటిని మౌనంగా సర్దుకుపోయే వాళ్ళున్నా వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయటపడతారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే తలనొప్పులు వేరెవరో పరిష్కరించేవి కావు, తాముగానే చెక్ పెట్టుకోవాలి. అది తెలిసినా రోజు దానికోసం ఎక్కడ ఘర్షణ పడతారు? ఎన్నేళ్ల క్రితం రాష్ట్రం కాని రాష్ట్రంలో కొత్తగా స్కూల్లో చేరిన తనని కనీసం పేరైనా అడగకుండానే మద్రాసీ అంటూ సంబోధించేవాళ్ళు క్లాస్లో పిల్లలు. మేము మద్రాసీలు కాదు, దక్షిణాదిన మద్రాసీ కాకుండా ఇంకా రాష్ట్రాలు ఉన్నాయంటే ఎవ్వరూ వినేవారు కాదు. దశాబ్దాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గురించి, అస్తిత్వాన్ని గురించి దేశానికి చెప్పిన ఎన్టీఆర్ గురించి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తే ఏం చెప్పాలి? స్కూల్ నుంచి వచ్చి తను రోజు గొడవ పెడుతుంటే అమ్మ మాత్రం, చిన్న మద్రాసి అంటే అదేం తప్పు మాట కాదురా, దానికోసం నువ్వు రోజు అందరితో తగులు పెట్టుకుంటే ఎలా, వాళ్ళకి విసిగెత్తి వాళ్లే మానేస్తారు అంటూ చెప్పే మాటలు తనకి రుచించక అమ్మతోనూ తగ్గుపడేవాడు. వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉందని చెప్పినప్పుడు వినకపోతే ఎలాగమ్మా? నాకు పేరుంది కదా, కనీసం అలా పిలవాలన్న ఇంగితం లేకపోతే ఎలాగా? అమ్మ తమ చిన్నప్పుడు స్నేహితురాళ్ళందరూ ఎంత సఖ్యంగా ఉన్నా ఏవో తుంటరి పేర్లతో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వేళాకోళాలు చేస్తుండేవారని, ఆ విషయం తెల్లారేసరికి మర్చిపోయి అందరూ కలిసిమెలిసి ఆడుకునేవారని చెప్పి ఓదార్చేది. అప్పట్లో సొంత ఊరు విడిచి బయట ప్రాంతాలకు వెళ్ళి జీవించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి లాభపడుతున్నారేమో అన్న దుగ్ధ, కొత్తగా వచ్చిన వ్యక్తుల పట్ల అపనమ్మకం వారిని ఎప్పుడూ ఆమడ దూరంలో పెడుతూనే ఉండేది. గేమ్స్ పీరియడ్లోనూ, కల్చరల్ యాక్టివిటీస్ పీరియడ్లోనూ తనని విడిగా చూస్తుండేవాళ్ళు. మీ మద్రాసీలకి ఎటు మాకంటే మార్కులు ఎక్కువే వస్తాయి, ఇక్కడ కూడా మాకు పోటీ వస్తే ఎలా అంటూ ఏ పోటీలో పేరిచ్చినా తనతో గొడవ పెట్టుకునేవాళ్ళు. టీచర్లు కూడా అదేదో తమాషా విషయాలా తేలిగ్గా తీసుకునేవారు. తన ఉక్రోషం వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. బహుశా వాళ్ళకి తను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా ఎక్కడో ఒక వ్యతిరేకత ఉండేదేమో. దాదాపు 6 నెలల తన పోరాటం
వాళ్ళంతా తనని అర్థం చేసుకుని సాయపడింది. వాళ్ళని మంచి మిత్రుల్ని చేసి అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఇదంతా పోరాట ఫలితమే అంటే అమ్మ కాదంది. వాళ్లే క్రమంగా దగ్గరయ్యారని, తను రోజూ చేసిన రభస అనవసరం అనే తేల్చింది. ఇదంతా నేను మర్చిపోలేదు. ఇప్పటి పిల్లల ఆలోచనలు తెలుసుకుందుకే మనుతో సంభాషణ పొడిగించాను. 9వ క్లాస్ చదువుతున్న మను చక్కగా చెప్పాడు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రపంచం మరింత నిర్దయగా తయారైంది. మనుషుల మధ్య నమ్మకం మాయమై ఒకరికొకరు ఏమీ కాని వాళ్ళైపోతున్న ఈ కాలానికి ప్రతి మాట, ప్రతి వ్యక్తీకరణ, ప్రతి చూపు ఏవేవో అర్థాలను కల్పిస్తోంది. హక్కుల కోసం మళ్ళీ మళ్ళీ పోరాటాలు చేయాల్సిందే. భవానీ టీచరు తన స్టూడెంట్స్కి సరైన మార్గదర్శకత్వం ఇస్తోంది. రాత్రి 10 అయింది. ఎవరికి వాళ్ళు నిద్రలకి ఉపక్రమిస్తున్నారు. ఫోన్ మోగింది. సుజిత్. అశోక్ అన్నాడు. అతనిలోని ఘర్షణ నాకు అర్థమవుతుంది. చెప్పు అన్నాను. సారీ, చాలా లేట్గా చేశాను, కానీ ఇప్పుడే మాట్లాడాలి. ఏం పర్వాలేదు, మాట్లాడు. నా పెద్ద కొడుకు ఫోన్ చేశాడు. వాడు ఈరోజు నాకు ఇచ్చిన షాకు చిన్నది కాదు. అతని మాట వింటూ టీవీ కట్టేశాను. సుజిత్ కొడుకు ముంబైలో చదువుకుందుకు వెళ్ళి ఇంకా 6 నెలలు కాలేదు. వాడు ఎలాంటి స్నేహాలకు దిగుతాడో అని సుజిత్, అతని భార్య బెంగ పెట్టుకున్నారు. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు చాలా సహాయం చేస్తున్నారని తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు తన సీనియర్ ప్రీతి చాలా ఆప్తురాలైందని కొడుకు చెప్తుంటే అది ఏ ప్రేమ వ్యవహారాలకు దిగుతుందో, చదువు నిర్లక్ష్యం చేస్తాడేమో అని సుజిత్ కొడుకుని గట్టిగా హెచ్చరిస్తూనే ఉన్నట్ట. ఈరోజు ఆఫీస్లో జరిగిన విషయంతో సుజిత్ మూడ్ బాగోలేదు. కొడుకు ఫోన్లో మాట్లాడుతుంటే ప్రీతి గురించిన ప్రస్తావన వచ్చేసరికి ఇక ఊరుకోలేక తీవ్రంగా మాట్లాడబోతే అవతల నుంచి సావధానంగా కొడుకు జవాబిచ్చట. నాన్న, ప్రీతి లెస్బియన్. ఆమె దగ్గర స్నేహితులందరికీ ఈ విషయం తెలుసు. నువ్వు అనవసరంగా కంగారు పడకు అన్నట్ట. కొడుకు మాటలకి సుజిత్లో సాయంత్రం నుంచి సలుపుతున్న అపరాధభావం ఇంకా పెరిగిపోయింది. అతను ఆఖరిగా అన్నాడు, అశోక్, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉన్నా ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? రేపే మల్లికని క్షమాపణ అడగాలనుంది, కానీ రేపు ఎల్లుండి సెలవులు. సుజిత్ ఆవేశం, తొందరపాటు నాకు అలవాటే. ఇప్పుడు వెంటనే క్షమాపణ అంటాడు. సోమవారం చెబుతూ కానిలే. నువ్వన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అనుకుంటున్నా పరిస్థితులు, అవసరాలు మనిషిని నిలబడనివ్వట్లేదు. స్థిరత్వాన్ని ఏర్పరచుకోకముందే ఒక చోటు నుంచి ఒక చోటుకు తోసుకెళ్తున్నాయి. అదంతా ఇటువైపు నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియదు. దీని గురించి హెచ్చరించి అలర్ట్ చేసేవాళ్ళు లేరు, ఉన్నా లక్ష్య పెట్టేవాళ్ళు లేరు. అనుక్షణం మారే పరిస్థితులను అంచనా వేసేందుకు ఒక్క ఆధారం కూడా కనిపించదు. దానితో వ్యక్తిగతంగా, సమాజపరంగా తడబాట్లు తప్పట్లేదు. జీవితాల్లో ఇంత వేగం ఎవరు మాత్రం కోరుకుంటాం? ఇదంతా అభద్రతనే ఇస్తోంది. మల్లిక కొత్తగా జాయిన్ అయినప్పుడు తను అడగకుండానే అద్దెకి ఇల్లు వెతికి పెట్టావు. ఆలోచనలు పెట్టుకోకు మరి, సోమవారం కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాను. సోమవారం ఆఫీస్లో వాతావరణం కాస్త సీరియస్గా ఉంది. అందరూ మౌనంగా పనులు చేసుకున్నారు. మల్లిక లీవ్లో ఉంది. సుజిత్ తన బైక్ సర్వీసింగ్కి ఇచ్చానని సాయంకాలం నాతో బయలుదేరాడు. ట్రాఫిక్ దాటుకుంటూ మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను. సిగ్నల్ దగ్గర కాలం కదలనట్టుంది. ఆగిన వాహనాల చుట్టూ రకరకాల వస్తువులను అమ్ముతున్న వాళ్ళంతా కమ్ముకున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ అడ్డం పడి పరుగులు పెడుతూ వీళ్ళు చేసే బ్రతుకు పోరాటం ఎంత కఠినమో. ఒక్కో కారుని తడుతూ చేతిలో ఉన్న నోట్లను చూపిస్తోంది ఆమె. కారులో ఉన్నవాళ్ళు కొందరు విండో గ్లాస్ దించి ఆమె చేతిలో ఎంతో కొంత పెడుతున్నారు. మళ్ళీ మరో కారు దగ్గరికి వెళ్తున్న ఆమె వెనుక చప్పట్లు చరుస్తూ మరికొందరు నేస్తాలు. స్పందించిన వాళ్ళతో నమ్ముతూనే వాదనకు దిగుతున్నారు. ఎక్కడైనా ఛాయ్ తాగుతాం అన్నాడు సుజిత్. కారు బయటకు చూస్తున్న నాకు అప్రయత్నంగా టీవీలో చూసే ఒక ఛాయ్ కంపెనీ ప్రకటన కళ్ళ ముందుకు వచ్చింది. ఇలా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వర్షంలో తడుస్తూ ఆగి ఉన్న కారులోనే ఒకరిని పలకరించి నవ్వుతూ ఉచితంగా ఛాయ్ అందించే వ్యక్తి కళ్ళ ముందు కదిలింది. ప్రపంచంలోని మనుషులందరికంటే తాము భిన్నం కాదని, అందరితో సగౌరవంగా మమేకం అవ్వాలన్న తమ ఆశని అర్థం చేసుకోమనే వారి తపన చుట్టూ ఉన్న లోకం అర్థం చేసుకుంటుందా? ప్రపంచంలోని వైరుధ్యాన్ని చూస్తూ అబ్బురపడుతూ కూడా ఈ విషయం ఎందుకు తెలుసుకోరు? ఒక హిజ్రా ఆత్మకథలో రేవతి నా తలుపులోకి వస్తూనే ఉంటుంది. ఇంటికి వెళ్దాం, అమ్మ మంచి కాఫీ ఇస్తుంది, నిన్ను చూస్తే సంతోషపడుతుంది కూడా అన్నాను. అతను అభ్యంతరం చెప్పలేదు. నేను అన్నట్టుగానే అమ్మ సుజిత్ని చూసి సంతోషంగా ఆహ్వానించింది. అతను మొన్నటి సంఘటన పట్ల నిజంగా అప్సెట్ అయ్యాడని తెలుస్తోంది.
సుజిత్ సాధారణంగా ఒకరిని నొప్పించే వ్యక్తి కాదు. కోపంలో నోరు జారాడు. వ్యక్తుల మధ్య సరైన అవగాహన ఉంటే నొప్పించగలరా? ఇలాంటి నొప్పిని ఎవరైనా ఎంతవరకు ఓర్చుకోవాలి? ఎదుటివారి సహనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఈ ధోరణుల్ని ఎంతవరకు సాగనివ్వాలి? వీటి మధ్య సున్నితమైన గీత ఎవరు నిర్ణయిస్తారు? పొద్దున్నే వెళ్ళి పలకరించాలనుకున్నానని చెప్తున్న అతని కళ్ళల్లో నిజాయితీ స్పష్టంగా కనిపించింది. చూడు, ఆవిడ కొత్తగా వచ్చినప్పుడు నేను ఎంత సాయం చేశానో, అయినా అంత రూడ్గా మాట్లాడింది. నేనన్న మాటల్లో తప్పే ఉంది. ఎందుకు అలా మాట్లాడింది ఆవిడ? అంతలోనే మళ్ళీ మొదలుపెట్టాడు తప్పొప్పులు గొడవ. మల్లిక ఆఫీస్లో జాయిన్ అయిన రోజే హెచ్ఆర్కి చెప్పింది తనని ఎలా పిలవాలనుకుంటుందో. అది తెలిసి నువ్వు ఇన్నాళ్ళైనా పద్ధతి మార్చుకోలేదు. పైగా అనవసరపు మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆవిడనే సంబోధిస్తున్నావు. నవ్వుతూనే చెప్పాను. సుజిత్ ఆలోచనలో పడ్డాడు. మనం 4-5 ఏళ్ళుగా ఓక్ కల్చర్ అనే మాట వింటున్నాం. కంటికి కనిపించేవి కాకుండా ఇంకా ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయన్నది నిజం. ఎవరి హక్కుల కోసం వాళ్ళు నోరు విప్పాల్సిందే కదా సుజిత్. మల్లిక ప్రత్యేకమైన వ్యక్తిని నువ్వే చెప్తావు. హక్కును కాపాడుకునే తన ప్రయత్నాన్ని మనం సమర్థించకపోతే ఎలా? మళ్ళీ మళ్ళీ చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఉందని తోచట్లేదా? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని మనం మర్చిపోలేదు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మనందరం ఆ ధోరణి అదే గడ్డ మీద చూసాం. అందుకే మన మెదళ్లలోకి ఇంకే వరకు పదే పదే చెప్తూనే ఉండాలి. అదే న్యాయం. నా మాటలకి సుజిత్ చురుక్కుని చూశాడు. ఏదో తోచినట్టు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో కాలికి దెబ్బలతో ఇంట్లోకి వచ్చాడు మను. ఎవరి మీద కోపంగా ఉన్నాడు. చేతిలో బ్యాట్ గదిమూల పెట్టి హాయ్ అంకుల్ అంటూ సుజిత్ని పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని కాళ్ళు చేతులు కడుక్కురమ్మని పురమాయించి వచ్చిన వాడిని కూర్చోబెట్టి బుజ్జగిస్తోంది. ఏమైంది అంటూ. నానమ్మ, ఆ సంతోష్ గాడు లేడు, ఆ జెయింట్ సైజ్ గాడు, వాడి మూలంగా నాకు ఇంత దెబ్బ తగిలింది. వాడి గొంతులో ఉక్రోషం, గాయం తాలూకు బాధ. దెబ్బల్ని మెత్తని బట్టతో తుడిచి మందు రాస్తూ అమ్మ వాడిని మాటల్లో పెట్టింది. వాళ్ళ మాటలు ముందు గదిలో మాకు సన్నగా వినిపిస్తున్నాయి. ఏరా, మరి జెయింట్ సైజ్ గాడు అంటే రేసిజమా కాదా అంటుంది అమ్మ మనుతో. మను తడబడ్డాడు. అంటే వాడు వాడు మాటల కోసం వెతుక్కుంటూ అసలు వాడి వల్లే ఇంతంత దెబ్బలు తగిలే తెలుసా అన్నాడు ఓటమి ఒప్పుకోలేక. నువ్వు నీ జాగ్రత్తలో లేవు కనుక దెబ్బలు తగిలాయి. వాడిని ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా, ఈరోజు కోపంతో అలా మాట్లాడుతున్నావు. మను నానమ్మకి సారీ చెప్తున్నాడు. అలా ఎప్పుడు ఎవరిని అనను నానమ్మా.